So good afternoon everyone. So it gives immense pleasure to be here with you among all. And so as far as the calligraphy is concerned, the classes is concerned, it had built self-confidence in me that as far as writing is concerned. సో అంటే ఈ నిన్నటి సెషన్కి ఈరోజు సెక్షన్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. నిన్న ఈవినింగ్ వరకు కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. బట్ దట్ హ్యాస్ టు బి కన్సాలిడేట్ కావడానికి సార్ అన్నట్లు బుక్స్ తీసుకొని వెళ్ళి వీ నీడ్ టు ప్రాక్టీస్. సో అది ఒక 10 days ఆర్ 15 days అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ ఫేమస్ న్యూరాలజిస్ట్ ఏమంటాడంటే 21 days ఏదైనా వర్క్ చేస్తే 22nd day అది హ్యాబిట్ అవుతుంది. సో అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో అట్లా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసింది. బట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద క్యాలిగ్రఫీ organization who is organizing this kind of sessions in every institutions, especially for teachers, because they are going to the roots. అసలు రూట్స్లోకి వెళ్తున్నారు. అంటే పిల్లలకి కాదు, అసలు టీచర్స్కి నేర్పియాలి అనేది దట్స్ ఏ క్వైట్ వాట్ యు సే డైవర్జెంట్ థింకింగ్ అన్నమాట. సో ఎందుకంటే టీచర్స్ నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తానికి మేబీ 10 years or so every student will come to know about this Lucida calligraphy. So and I especially thank Ram Mohan sir for making me involved in this sessions for the past 2 days, yesterday and today. And there is a famous quote by Francis Bacon, a famous essay. He says that reading maketh a full man, conference a ready man, writing an exam. సో ఆఫ్ స్టడీస్ అని ఒక ఎస్సేలో తన బ్యూటిఫుల్ కోట్ అనమాట అది. సో రీడింగ్ అనేది మనిషిని ఫుల్ మ్యాన్ చేస్తే, స్పీకింగ్ అనేది రెడీ మ్యాన్ చేస్తే, రైటింగ్ అనేది ఎగ్జాక్ట్ మ్యాన్ చేస్తుంది అనేది దాని యొక్క సారాంశం. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ ద టీమ్. సో రామ్మోహన్ సార్కి అద్భుతమైన టీం దొరికింది. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ అస్ లెర్న్. మన అందరం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా మనం నేర్చుకొని ఆగిపోతాం, బట్ వాళ్ళు నేర్చుకొని మనకి నేర్పియాలని వాళ్ళకున్న తృష్ణ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే దట్స్ ఎక్సలెంట్ అన్న. సో టీచర్ అనేవాడు లైఫ్ లాంగ్ లెర్నర్. ద హోల్ మూమెంట్ యాజ్ అకార్డింగ్ టు జిడ్డు కృష్ణమూర్తినో, సో ద హోల్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ లెర్నింగ్. సో ఈ 10 daysలో అట్లీస్ట్ చాలా ఫ్రూట్ఫుల్గా అనిపించింది నాకు. అంటే